నా పేరు వెంకీ. స్పాట్ లైట్ విత్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ కార్యక్రమానికి స్వాగతం. తన మాటే ఒక తోటలాగా నిజం నిర్భయంగా చెప్పడంలో తనకు తానే సాటి టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్ అండ్ స్ట్రాటజీ టీమ్ మెంబర్ జ్యోత్స్నా తిరునగరి గారు. మీకు తెలంగాణ వాసి అయి ఉండి ఆంధ్ర పార్టీ మీద అంత ప్రేమ ఏంటండి? ఎవరండి ఆంధ్ర పార్టీ అన్నది? కేసీఆర్ అసలు మొదటి నుంచి అదే కదా. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. తెలుగోడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక సీట్లు పొందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు నాకు తెలిసి సంవత్సరం రైతున్నటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐ స్టిల్ ఛాలెంజ్. తెలంగాణ ప్రాంతంలో మా పార్టీ అధికారంలో లేక 20 స్టిల్ తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ ప్రజల్లో అభిమానం ఉంది. ఎందుకుంది? కేసీఆర్ గారు ఆయన అవకాశం కోసం తెలుగుదేశం పార్టీని ఒక బూచిలాగా చూపించాడు. నేను ఇవాళ అడుగుతున్నాను, కాంగ్రెస్ లో బీజేపీలో ఆంధ్ర నాయకులు తెలంగాణ నాయకులు లేరా? అసలు పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ లీడర్. అసలు తెలంగాణలో మహిళా కమిషన్ లేదు. అప్పటికి రాష్ట్రం సిద్ధించుకొని 6.5 సంవత్సరాలు అయింది. అసలు మహిళలకి సంబంధించి వారి హక్కులకు కానీ అన్ని కూడా పనిచేసింది తెలుగుదేశం పార్టీ. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ తెలుగుదేశం. చదువుకొని కార్పొరేట్ జాబ్ వదిలేసి పాలిటిక్స్ లోకి వస్తున్నారు అంటే భయం అనిపించలేదా? తెలుగుదేశం పార్టీ బ్లడ్ లోనే భయం ఉండదు. ఈ లాంగ్ జర్నీలో ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా? ప్రజలకి ఇంత చేసినటువంటి నాయకుడు, ప్రజల కోసం తప్పించిపోయినటువంటి నాయకుడు, అలాంటి నాయకుడిని ఆ రకంగా ఇబ్బందులు పెట్టినప్పుడు రాజకీయం అనేటువంటిది ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చేటువంటి ఒక ఆయుధం అండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అసలు రాజకీయాలు అంటేనే కరప్టెడ్, ఒకప్పుడున్న రాజకీయాలు లాగా ఇప్పుడు లేవు. ఇప్పుడు 2019 నుంచి 24 వరకు వర్స్ట్ పీరియడ్ చూసాం మనం. వాస్తవానికి రాజకీయం అంటే ఇంత చెత్తగా ఉంటుందా, రాజకీయం అంటే ఇంత దిబ్బెట్టుగా ఉంటుందా, అసహ్యంగా ఉంటుందా అనుకున్నాం మనం అందరం కూడా. కానీ మీరు ఒక విషయం గమనించాలి, మీరు వాళ్ళలాగా చేయట్లేదు మేము అంటున్నారు, బట్ కానీ పామును కర్రతోనే కొట్టాలంటారు. కాదని నేను అన్ను, కానీ అది రాజకీయం, అది రాజనీయం. 10 నెలల్లో సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, సుపరిపాలన చేసాం. సుపరిపాలన అంటే ఏంటి అంటే కొంతమంది లోపలేసారు కాబట్టి భయపడుతున్నారేమో. దట్ ఈస్ హౌ యూ చేంజ్ ద సిస్టమ్ కదండి. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు కన్విన్స్, బట్ ఐఎమ్ లోకేష్ గారు ఎవ్రీ సింగిల్ డే ప్రజా దర్బార్ అంటారు, ఎడ్యుకేషన్ సెక్టర్స్ లో రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు ఆ రేంజ్ లో చేయట్లేదు, ఈవెన్ కార్యకర్తలకు కూడా చిన్న చిన్న కేసుల్లో కానీ అలా. కూటమి ప్రభుత్వం విధానం ఎలా ఉందంటే ఎవరు తప్పు చేసినా సరే, ఎవరు ఏ పదవిలో ఉన్నా సరే వాళ్ళ మీద కంటిన్యూస్ గా ప్రజా దర్బార్ నడుస్తుంది కదా, మనం చూస్తుంటే అసలు వెలుగులా రియల్ గా సాల్వ్ చేస్తున్నారంటారు. అసలు అన్ని వందల వేల నేను మీకు అదే చెప్తున్నాను. టాక్ టు ద పీపుల్ హూ అటెండ్ ప్రజా దర్బార్. 29 లో మళ్ళీ జగన్ పరిస్థితులు ఉంటే మీరు చచ్చిన పావుని మళ్ళీ మళ్ళీ చంపాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ జగన్ అనేటువంటి వ్యక్తి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. లేదు, అబ్సల్యూట్ కదా. 40% ఓట్ బ్యాంక్ ఉంది. బూతులు తిట్టినటువంటి అసెంబ్లీలో ప్రతి ఒక్కరిని బయటకు పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా నిలబడి మాట్లాడారు. ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చాడా? దమ్ముందా జగన్ కి? కనీసం అవన్నీ అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు గారు రాజకీయ చాణక్యుడు అనేవాళ్ళు, ఈ మధ్య కాలంలో సుపరిపాలన అంటున్నారు, కానీ ఆ చాణక్యత తగ్గింది అంటున్నారు. ఏమంటారు మీరు? చాణక్యుడు ఎప్పుడు తన మూవ్స్ ని బయట పెట్టాడండి. He is not only the CM of Andhra Pradesh, he is the... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్లో కూటమి పరంగా చూస్తే ఇప్పుడు జనసేన పిఠాపురంలో నాగబాబు గారు చేసిన కామెంట్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కానివ్వండి, టీడీపీ శ్రేణుల్ని మా కోసం అధికారం కోసం మేము కుటుంబంగా ఫామ్ అయితే డెఫినెట్ గా ఇలాంటి చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు ఇవి అభిప్రాయ భేదాల వరకు ఆగుతాయా, లేకపోతే ఇంకా
మితిమీరే స్థాయికి వెళ్తాయా ముందు ముందని? అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అని అంటే ఒక కానీ భారతీయ జనతా పార్టీ బ్యాక్గ్రౌండ్ లో స్టిల్ జగన్ కి సపోర్ట్ చేస్తుంది. లేకపోతే అసలు ఈ పార్టీకి ఆడదాం అనే పేరుతోటి రాష్ట్రాన్ని ఆడేసుకున్నారండి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు. సో మీరు నెక్స్ట్ ఇండైరెక్ట్ గా రోజా అని క్లూ ఇస్తున్నారా? వైసీపీ నుంచి టీడీపీలోకి కొంతమందిని తీసుకోబోతున్నారు. టీడీపీ స్టాండ్ కూడా అదే అనుకోవచ్చా? మీ పర్సనల్ గానే అనుకోవాలా? సార్ నేను పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాను అంటే పార్టీ స్టాండ్ నా స్టాండ్. తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలోకి వస్తాం, తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి మళ్ళీ చేసి చూపిస్తాం. ఇదివరకు చేసింది మేమే, రాబోయే రోజుల్లో చేయగలిగేది కూడా మేము.